వాట్ ఎ మ్యాచ్! ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఫ్రమ్ జితేష్ శర్మ. ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ. ఆర్సీబీ గెలిచింది. క్వాలిఫైర్స్ 1 ఆడబోతుంది పంజాబ్తో చండీగఢ్లో. అసలు ఏం జరిగింది పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఆర్సీబీ. మ్యాచ్ జరుగుతుంది లక్నోలో. ఇక్కడ కటర్స్ వేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో స్పిన్నర్స్ ఇంపార్టెంట్. కానీ జితేష్ శర్మ కెప్టెన్సీలో ఫ్లాస్ కనిపించాయి. కృణాల్ పాండ్యతో ఓవర్స్ పూర్తిగా వేయించలేదు. ఇది పరిస్థితి. ముందుగా బ్యాటింగ్కి వచ్చేస్తే ఎల్ఎస్జీ ఓపెనింగ్లో మార్చ్ చాలా ఫైర్ చూపించాడు. బాగానే ఆడాడు తను. కానీ కొత్తగా ఆడిన బ్రిడ్స్కి అనే అతని ప్లేయర్ కొంచెం ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉండొచ్చు. తను ట్రై చేశాడు, ఒక 6 ఒక 4 కొట్టి, బట్ తను అవుట్ అయిపోయాడు. కానీ రిషబ్ పంట్ ఆడాల్సిన టైంలో ఆడుకోకుండా సీజన్ అయిపోయాక లాస్ట్ మ్యాచ్ ఆడాడు. కానీ చాలా బాగా ఆడాడు. ఐ ఫీస్ట్ తను ఆడితే ఎప్పుడు బాగుంటుంది చూడ్డానికి. లెఫ్టీ చాలా బాగా ఆడాడు. నెక్స్ట్ లెవెల్ ఆడాడు. ఆర్సీబీ ప్లేయర్స్ని చాలా బాగా కొట్టాడు. కృణాల్ పాండ్యకి ఇంకొన్ని ఓవర్లు ఇచ్చింటే బాగుండే. రొమారియో షెపర్డ్ని లాస్ట్ వరకు పెట్టుకోవడం తప్పు. మిడిల్లో నేర్పించాల్సింది. తుషారాని తీసుకొచ్చారు. తుషారా చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఏమంటే స్టార్టింగ్లోనే 3 ఓవర్లు వేయించారు. లాస్ట్లో 15-16th ఓవర్ ఒక ఓవర్ వేయించేశారు. దాని తర్వాత లాస్ట్ డెత్ ఓవర్లో మీకు ప్రాపర్గా కంట్రోల్ చేయడానికి 2 ఎండ్స్ నుంచి కుదరలేదు. అందువల్ల ఆర్సీబీ చాలా పెద్ద స్కోర్ కొట్టించుకుంది. ఇలాంటి టైంలో ప్రెషర్ స్కోర్ చేస్తారా లేదా అనిపించేంత స్కోర్ అది. సో మనం చూసుకుంటే రిషబ్ పంట్ 118 కొట్టారు. చాలా బాగా ఆడాడు. మిచెల్ మార్ష్ పంట్ కలిసి 100 రన్స్ పార్ట్నర్షిప్. చాలా మంచి పార్ట్నర్షిప్. డిజాస్టర్ కెప్టెన్సీని అన్నట్టుగానే జితేష్ శర్మ నుంచి. కానీ యాజ్ ఎ ప్లేయర్ చాలా బాగా ఆడాడు. కృణాల్ పాండ్య ఓవర్స్ ఎలాగో ఫుల్ చేయలేదు. అది ఒకటి. టోటల్ 227 రన్స్. ఇది కొట్టిన స్కోర్ ఎల్ఎస్జీ. దయాల్ని కూడా 4th ఓవర్లోనే 18 రన్లు కొట్టినారు ఎల్ఎస్జీ వాళ్ళు. అక్కడి నుంచి మొమెంటం పట్టుకున్నారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కొడతానే ఉన్నారు. చాలా పెద్ద స్కోర్ 227. ఇలాంటి ప్రెషర్ మ్యాచ్లే. ఎందుకంటే గెలవకపోతే ఆర్సీబీ ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు గెలిచారు కాబట్టి క్వాలిఫైయర్ 1 ఆడతారు చండీగఢ్లో పంజాబ్తో. సో ఇప్పుడు మనం ఆర్సీబీ రిప్లై ఇస్తప్పుడు వాళ్ళు ఒక ఫ్లయింగ్ స్టార్ట్ తీసుకున్నారు. ఫిలిప్ సాల్ట్ కావచ్చు, విరాట్ కావచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో 4 ఓవర్స్ 5 ఓవర్స్లో వాళ్ళు ఏకంగా 200 స్ట్రైక్ రేట్తో ఆడారు. చాలా స్పీడ్గా ఆడారు. సాల్ట్ అండ్ కోహ్లీ ఇద్దరు. ఆకాష్ సింగ్ కూడా బాగానే బౌలింగ్ వేశాడు. బాగా స్లోర్స్ కటర్స్ మంచిగా వేశాడు. అబ్బాయి పవర్ ప్లే అయ్యేసరికి ఆర్సీబీ 66 రన్స్, 1 వికెట్ పోయింది. సాల్ట్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కంటిన్యూ చేశాడు. కానీ ఓవర్కి బౌలింగ్లో పటిడార్ అలాగే మన లివింగ్స్టోన్ ఇద్దరు అవుట్ అయిపోయారు. పటిడార్ ఆడిన కొద్ది 7 బాల్స్ అయినా 14 రన్స్ 200 స్ట్రైక్ రేట్ ఆడాడు. లివింగ్స్టోన్ బ్యాడ్ లక్, సీదా ఎల్బిడబ్ల్యూ అది తన మిస్టేక్. అండ్ కోహ్లీ ఫైటింగ్ నాక్ ఆడాడు 54. కోహ్లీ అవుట్ అయినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతారేమో అని. బట్ వాట్ ఏ మ్యాచ్ బై జితేష్ శర్మ. మీరు థంబ్నెయిల్ చూసుకుంటే నేను మొత్తం ఆర్సీబీ ప్లేయర్ హడల్ని పెట్టినాను థంబ్నెయిల్లో. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా బాగా ఆడిందని క్రెడిట్స్ జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ, సాల్ట్, మయాంక్ అగర్వాల్ అండ్ బౌలింగ్లో 2 ఓవర్స్ అయినా కంట్రోల్ బాగా చేసిన కృణాల్ పాండ్య చాలా కీ. వీళ్ళ మంచి టీమ్ ఎఫర్ట్తో గెలిచారు ఆర్సీబీ. షాబాజ్ అహ్మద్ ఓవర్లో అయితే 21 రన్స్ కొట్టారు. అక్కడే మొత్తం మ్యాచ్ మారిపోయింది. అది టర్నింగ్ పాయింట్. సో దిగ్వేష్ రాఠీ, అదే మన సిగ్నేచర్ చేసి సస్పెండ్ అయ్యే ఎక్స్పర్ట్, తను వచ్చేసి మాన్కడ్ ట్రై చేశాడు. అదే బాల్ వేయకుండా వికెట్స్కి అవుట్ చేసి బ్యాట్స్మెన్ స్క్రీన్ నుంచి బయట ఉన్నప్పుడు ట్రై చేశాడు. యాక్చువల్లీ అది అవుట్ జితేష్ శర్మ. కానీ రిషబ్ పంట్ ఉంది, అంపైర్కి రిక్వెస్ట్ చేశాడు, మేము అప్పీల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ బౌలర్ అప్పీల్ చేశాడు, మేము అప్పీల్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని చెప్పి స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ ప్రకారం తను వద్దులే అనుకున్నాడు. ఎందుకు ఊరికి అలా అవుట్ చేయడం తప్పు అని. సో కూడా అప్రిషియేట్ చేసి యాక్చువల్లీ రూల్ ప్రకారం తప్పేం కాదు దిగ్వేష్ రాఠీది. కానీ అలా అవుట్ చేయడం ఎవరికి చాలామందికి నచ్చదు, అంతే. గుడ్ జాబ్ బై పంట్ అనాలి. సో ఇలా 227 18th 19th ఓవర్లోనే ఫినిష్ చేసేసారు ఆర్సీబీ. చాలా బాగా ఆడారు. క్రెడిట్స్ టు జితేష్ శర్మ. కెప్టెన్సీలో ఫ్లాస్ ఉన్న యాజ్ ఎ బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడాడు. ఈవెన్ మయాంక్ అగర్వాల్ లాస్ట్ మ్యాచ్లో సరిగ్గా ఆడకపోయినా మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. అప్రిషియేట్ చేయాలి, చాలా బాగా ఆడాడు. సో ఇది ఈ మ్యాచ్ హైలైట్స్. మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇది ఐకానిక్, గుర్తుండిపోతుంది ఆర్సీబీకి. సో ఇది ఈ మ్యాచ్ హైలైట్స్ ఆర్ మనం రివ్యూ అనుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్. మనం అనుకున్నట్లు కోల్పోవడానికి ఏమీ లేని వాళ్ళు డేంజర్గా మారుతారనుకుంటే ఎల్ఎస్జీ డేంజర్గా మారింది. కానీ ఆ డేంజర్ని అధిగమించింది ఆర్సీబీ. ఇంకా రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్య బ్యాటింగ్ రావడం మిగిలింది. ఆలోపే స్కోర్ ఫినిష్ చేశారు. ఇది మంచి కాన్ఫిడెన్స్ మ్యాచ్ ఆర్సీబీకి. సో మనం నెక్స్ట్ కలుద్దాం క్వాలిఫైయర్స్ అప్పుడు. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.